కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నారు. కడుపులో ఉంటే మేము బయటికి ఎందుకు వస్తాం? మేము కడుపులోనే ఉంటాం కదా. ప్రభుత్వం మాట్లాడిన మాటలు వేరుగా ఉన్నాయి, వాళ్ళు చేసే విధానం వేరుగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కావాల్సిన ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో మేము మా సొంత ప్రయోజనాల కోసం మేము అడగడం లేదు. ఒక ఉద్యోగి సక్రమంగా డ్యూటీ చేయాలంటే ఆయన ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంత వాతావరణం కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజల సమస్యలు ఏమి ఉండకుండా మేము పరిష్కరిస్తామంటున్నారు, మిమ్మల్ని కూర్చొని మాట్లాడదామంటున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. 4 మాటలు చెప్పేసి నేను మీవన్నీ, నేను మీకెళ్ళి వచ్చిన, మీ ద్వారానే వచ్చిన, ప్రభుత్వ స్కూల్లో చదువుకొని వచ్చిన అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ స్కూల్లో ఉండే సమస్యలు తెలియదా? ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు 5 తరగతులకు 5 నెలల 20 సబ్జెక్టులు ఎట్లా బోధిస్తున్నారో అర్థం కాదా? సంఖ్యతోనే చేసుకోకూడదు కదా. 10 మంది ఉన్న క్లాసే సబ్జెక్ట్ చెప్పాల్సిందే కదా. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. రిక్రూట్మెంట్ జరగాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, హెల్త్ కార్డు సక్రమంగా అమలు చేయాలి, రెండోది పెండింగ్ బిల్స్ మొత్తం రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఒకసారి ఇస్తే పెండింగ్ ఎందుకుంటాయండి? ఎక్కడెక్కడ మేము దాచుకున్న డబ్బులు మాకు వేయడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వంగా. కాబట్టి ఇది కరెక్ట్, సరైన విధానం కాదు. మేము దాచుకున్న డబ్బులు, నేను 2 సంవత్సరాలు అవుతుందండి నేను జీపే పార్టీ ఫైనల్ పెట్టి, నేను దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి బిల్ చేసి సబ్మిషన్ చేసినాం. 2 నెలలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. మరి పెన్షనర్ల సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెన్షనర్స్ చాలా మంది వైద్యం అందక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆ డబ్బులు లేకపోతే కష్టమవుతుంది కదా. ఆ విధంగా ఎంతో ఇబ్బంది పడుతూ చాలా మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చూస్తలేదా, కనిపిస్తలేదా? మరి ప్రభుత్వం నడిపేటప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. మీరిచ్చిన హామీలని నెరవేర్చకుండా ఇడిచి వదిలిపెట్టేసి మేమేదో చేస్తున్నాము, మేము మీకోసమే చేస్తున్నా అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలి. కాబట్టి మళ్ళీ ఉద్యోగులను రోడ్డు మీదకి రానియకూడదు. అందులో ఉపాధ్యాయులు ప్రథమంగా. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలీజ్ చేసింది కదా ప్రభుత్వం, వచ్చిన కొత్త 3.5 సంవత్సరాలు కానికి వస్తుంది కదా ప్రభుత్వం వచ్చి, ఒక్క డిఏ రిలీజ్ చేశారు. ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు ఇప్పటి వరకు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంతవరకు లేదు అలాంటి పరిస్థితి. 6 డిఏలు పెండింగ్ పెట్టిండ్రు. అదే రకంగా 3.5 సంవత్సరాలు గడిచిపోయింది పిఆర్స్ ఇస్తా అని చెప్పేసి. గత ప్రభుత్వము ఐఆర్ వేసిపోయింది. ఐఆర్ 5% ఇచ్చి కమిషన్ వేసిపోయింది, పిఆర్సీ కమిషన్. ఆ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకోవడానికి 3 సంవత్సరాలు పడుతుందండి. ఎంత పెద్ద రిపోర్ట్ అది. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పే రివిజన్ చేయాలి. అది చేయకుండా 3 సంవత్సరాలు మీరు కాలయాపన చేస్తే ఇంకెప్పుడు మీరు దాన్ని స్టడీ చేస్తారు? ఎప్పుడు ఇస్తారు ఉద్యోగులకు? ఏ సంకేతాలు ఇస్తున్నట్టు? కాబట్టి ఉద్యోగులకు నమ్మకం పోయింది, ప్రభుత్వం పైన నమ్మకం పోయింది. కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి దీన్ని గుర్తించాలి. మరి దీన్ని సాగదీయొద్దు. ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మహిళలు కానీ అందరు కష్టపడుతున్నారు కదా. మీరు చేసే చట్టాలను అమలు చేసే బాధ్యత మాదే కదా. ప్రజల దగ్గర తీసుకుపోయే బాధ్యత మాదే కదా. మీరు ఎన్ని చెప్పినా చేస్తూనే ఉన్నాం కదా. మరి మాకు జీతభత్యాల విషయంలో ఎందుకు ధరలు పెరిగిపోతున్నాయి? ఒతికి అప్లపాలు అయిపోతున్నాం. వచ్చిన జీతాలు ఈఎంఐలు, ఫీజులు కట్టుకోవడానికి సరిపోతుంది. మళ్ళీ ఎలా తినాలి, ఎలా బతకాలి? ఒక గౌరవప్రదమైన బతుకు జీవించాలంటే మాకు సరైన వేతనం రావాలి కదా. ఇది ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఎంతసేపు మా తర డబ్బులు లేవు, వచ్చినప్పుడు ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారండి? ఇంకెప్పుడు వస్తుంది? ఇది కొనసాగుతూనే ఉంటుంది కదా. మరి ఇంకెప్పుడు అయ్యేది? మా సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు? కాబట్టి విద్యార్థులతో ముడిపడి ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఇబ్బంది పెట్టొద్దు. మేము కోరుకుంటున్నది ఇదే. విద్యార్థుల మానసిక సంసిద్ధత పైన, విద్యార్థుల పైన ప్రభావం చూపించేదే ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దు, క్షోభ గురి చేయొద్దు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు ఈ వేదిక దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం గుర్తించాలి, సానుకూలంగా స్పందించాలి. అవసరమైతే మీ ప్రతినిధులు ఒకరు పంపించేసి ఇక్కడ హామీలు ఇచ్చి ఇలాంటి ధర్నాలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక పిఆర్సీకి సంబంధించి కానీ, 6 డిఏలకు సంబంధించి కానీ, అంటే మీకు ఇస్తాన్న హామీల గురించి కానీ ఎక్కడ నోరు విప్పని పరిస్థితి. సో ఏం చెప్తాం? అందుకోసమే ఈ రోజు మేము టీజీజేఏసీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్స్ ఒక్కటే ఈ రోజు హైదరాబాద్ చలో ఇందిరా పార్క్ వచ్చి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇది శాంతిపూర్వకంగా మా నిరసనను, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల నిరసనను మేము గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడి కూడా 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది. అందులో మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి
6 డిఏలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ భారతదేశంలో ఒక్కటే ఉన్నది 6 డిఏలు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా, కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా, అన్ని రాష్ట్రాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇచ్చుకుంటూ పోతా ఉంది. కానీ మన దగ్గర మాత్రము ఎప్పుడు పెండింగ్ బిల్స్, పెండింగ్ డిఏలు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సి గడువు కూడా అయిపోయింది, ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ అయింది. 2023 జూలై నాటికి ఆల్రెడీ మనకు పిఆర్సి ఎఫెక్ట్ కావాలి. ఇప్పటికీ 2026 సంవత్సరము, ఇది ఆగస్టు నెల, అంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. పిఆర్సి ఇవ్వాలి అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీకు గుర్తు రావట్లేదా? మేము గత గవర్నమెంట్ కూడా 5% ఐఆర్ ఇచ్చినటువంటి సందర్భం. అలాంటి అంటే నిరంకుశ ధోరణిలో 5% ఐఆర్ ఇస్తే మేము ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పాం. అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో భాగమే, మాకు కూడా అడిగే హక్కు ఉంది. మేము ఉద్యోగులు అంటే ప్రజలకు తీసుకెళ్లేటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఉద్యోగులము పరంగా ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకు అంటే గవర్నమెంట్ కి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నాం. అంటే అలాంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే గవర్నమెంట్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాము అని చెప్పిందో చాలా ఉన్నది. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పింది సార్. ఇప్పటి వరకు ఏది లేదు. సిపిఎస్ రద్దు చేస్తాను అంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాను అంటే సిపిఎస్ ఒక 30 ఏళ్ళు మనము గవర్నమెంట్ కి సేవ చేస్తే వాళ్లకు అసలు 2,000, 3,000 పెన్షన్ వస్తుంది. అసలు ఎంత దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి ఇది. అంటే 2003 ఆసరా పెన్షన్ కూడా రావట్లేదు. అంటే ఇది చాలా అంటే సిపిఎస్ రద్దు చేయాల్సిందే, ఓపీఎస్ ఇవ్వాల్సిందే. మాకు కూడా చట్టపరమైనటువంటి మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావాల్సినవే కోరుతున్నాం. మేము కూడా ఎన్ని రోజులు ధర్నా చేస్తారు? ఎన్ని రోజులు రోడ్డు మీదకి వస్తారు? ఏం చేయగలుగుతారు? 89 కంటే ముందు ఈ నగరంలో ఒక మహా ఉద్యమం జరిగింది. అప్పుడు పిజేఆర్ గారి నాయకత్వంలో. అప్పట్లోనే దాదాపు 1,50,000 మందితో అతను ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం స్టార్ట్ చేసేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చాలా పవర్ఫుల్ లీడర్. ఆయన ఓడిపోతాడని కూడా ఎవరు అనుకోలే. ఆ 88లో జరిగిన ఉద్యమం తర్వాత ఏదైతే ఉద్యోగులు చేసిరో 89లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఓడిపోవడం జరిగింది. ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ దేశంలో మనుగడ సాధించలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా మార్చి 22వ తారీఖు పిఆర్సీ లాస్ట్ డేట్ అయిపోయింది. ఇప్పుడు ఆగస్టు నడుస్తుంది. ఆగస్టు వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఆపుతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పిఆర్సీ ఇవ్వాల్సిందే, 6 డిఏలు ఇవ్వాల్సిందే. అతను ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి గాంధీ అశోక్ నగర్ లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఏమన్నాడు? సిపిఎస్ ని రద్దు చేస్తామన్నాడు. సిపిఎస్ 2004 నుంచి అమల్లో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని తీసేయాలి. ఇంకోటి డిఏలు ఇచ్చే విధానం సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ పథకమైనా ఇన్స్టాల్మెంట్ లో ఇస్తుందా? 30-35 నెలలు డిఏ ఏరియర్స్ ని ఇన్స్టాల్మెంట్ లో ఇస్తుంది. ఇక నుంచి అయినా ప్రభుత్వం డిఏ ఇన్స్టాల్మెంట్ తీసేసి ఒకటేసారి ఇవ్వండి. 1 సంవత్సరం లేట్ అయినా పర్లేదు కానీ ఒకటే సింగిల్ పేమెంట్ ఇవ్వాలని మేము టెక్స్ట్ బుక్ ప్లస్ ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను చెప్తున్నా కదా, 89లో కూడా రామారావు ఇలాగనే అనుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ దిగిపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఉద్యోగుల ఇవి సాధారణ డిమాండ్స్, ఇవి కొత్త డిమాండ్స్ ఏం కావు. రావాల్సిన డిమాండ్స్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిన డిమాండ్స్ ఇవి ఇవ్వకుండా ఏ ప్రభుత్వం ఉండలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు లేట్ అవుతుంది అనుకోకండి, ఇప్పటికి అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అతను. ఇది కూడా ఖచ్చితంగా త్వరలోనే పిఆర్సీ 6 డిఏలు సిపిఎస్ ని రద్దు చేసి ఎంప్లాయీస్ కి న్యాయం చేయాలని ఉద్యోగుల తరఫున కోరుకుంటున్నాం. నెరవేర్చకపోతే
సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ వ్యతిరేక దినమని పోరాటం చేస్తున్నాం. దాని తర్వాత సెప్టెంబర్ 10 నుంచి ఉద్యోగ సంఘాలు అన్ని కలిపి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఆ నిరసన కార్యక్రమం వరకు కూడా రేవంత్ రెడ్డి సమయం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఈ సామాన్యమైనటువంటి కోరికలని తీర్చాలని ఉద్యోగుల తరఫున మరొకసారి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం. ఈరోజు 206 సంఘాలు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఏకతాటిపైకి రావడం జరిగింది. 2023 జూలై 1 నుంచి రావాల్సిన పిఆర్సీ 3 సంవత్సరాల 2 నెలల కాలం దాటింది. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించి పిఆర్సీని రిపోర్ట్ తెప్పించుకోవడం లేదు, అమలు చేయడం లేదు. పెండింగ్ లో ఉన్న 6 డిఏలు, అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన తమ మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ 3 సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఏమాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల డిమాండ్ తీర్చడం లేదు. మాకు ఈ ప్రభుత్వము తీరుస్తుందనే నమ్మకం కూడా పోయిన ఈ సందర్భంలో రోడ్డుపైకి రావడం జరిగింది. ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్ 2 జిల్లాలు మాత్రం ఇక్కడికి వచ్చాయి. ప్రభుత్వం గనక ఇప్పటికి కూడా స్పందించకపోతే గనక సెప్టెంబర్ 1 నాడు జిల్లా కలెక్టరేట్ దగ్గర, అదేవిధంగా సెప్టెంబర్ 10 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు గనక ఈ రోజు మీకు వేలాది మంది కనిపిస్తున్నారు, ఆ రోజు లక్షలాది మంది రోడ్డు పైకి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం రావద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది చివరి అవకాశంగా మేము అవకాశం ఇస్తూ వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవాలి, పిఆర్సీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీకు రావాల్సిన డిమాండ్ ఏంటి? ఎన్ని రోజులతో ధర్నా చేస్తున్నారు? మేము మా రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ మెయిన్ గేట్ లో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించి అక్కడ నుండి ఇక్కడ ర్యాలీగా బయలుదేరడం రాజు. ప్రధానంగా 3 సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వీళ్ళందరికి ఇస్తున్న హక్కులని కాలరాస్తూ తాత్పర్యం చేస్తుంది. ఓపికతోటి ఈ రోజు మా నాయకులు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఈ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, 2003 రాసిన పిఆర్సీని పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా న్యూ హెల్త్ కార్డు క్యాష్లెస్ తోటి చికిత్స జరపాలని చెప్పేసి, అదే విధంగా ఈ రోజు మన పెండింగ్ బకాయిలే కాకుండా ఈ ప్రభుత్వము అనేకంగా 64 డిమాండ్లు ఒకటి ఉన్నది. ఆ 64 డిమాండ్లలో ఈ ప్రధానమైన 5 డిమాండ్లను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకు ఒక విషయం ఏంటంటే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు లేక ఈ రోజు అనేక మంది లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని అప్పుల పాలైన పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక డెలివరీ కావాలంటే మా ప్రెస్ లోనే ఒక అబ్బాయికి 2 బాబులు ఊడితే వాళ్ళకు 18 లక్షల రూపాయల ఖర్చు అయింది. వాళ్ళ జీతాలు ఎంత 20,000 మాత్రమే. అంటే ఇవన్నీ కట్టలేక పరిస్థితి. ఒకరు రిటైర్మెంట్ అయిన తర్వాత మా దగ్గర ఎంప్లాయీ వాళ్ళ భార్యకు హార్ట్ ఆపరేషన్ అయితే ఆమెకు 8 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇట్లా అనేకమైన ఎగ్జాంపుల్ ఉన్నాయి. ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని నిలిపెట్టుకోవాలి. ఏమనంటే అధికారుల పైన తోసి వేసి రేవంత్ రెడ్డి తన చర్యల్ని ఉపసంహరించుకోవాలి. తన అధికారాన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారులపై ప్రెషర్ తీసుకొచ్చి వెంటనే మా ఈ 6 డిమాండ్లను అమలు పరచాలి. ఇక్కడ చర్చలు గాని ఇంకోటి గాని లేదు. మా నాయకులు చెప్పినట్టుగా ఈ డిమాండ్లను వెంటనే అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ ఆధ్వర్యంలో మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదే విమర్శ. ఇప్పుడు ఆయన ఏమన్నంటే నేను 3 ఏళ్ల నుండి నేను ఫస్ట్ జీతాలు ఇస్తున్నానని ప్రతి మీటింగ్ లో చెప్తారు. ఉద్యోగులు పెద్ద ఆయన ఏదో చేసినట్టుగా అది తప్పు పద్ధతి. గత అనేక 70 సంవత్సరాలను కూడా జీతాలు ప్రభుత్వం నుండి అందరు ఇస్తున్నారు. కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళు ఇస్తున్నావు అనే మాట అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మాకు వచ్చే బెనిఫిట్స్ 6 డిమాండ్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు ఈ ధర్నాన్ని శాంతియుతంగా జరిగాయి. సంబంధించి డిఏలకు సంబంధించి 6 పెండింగ్ లో ఉన్నాయి డిఏలు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లే ఉందా లేకపోతే తెలంగాణలో? మన తెలంగాణలో ఉన్నట్టుగా ఎక్కడ లేదు.
అప్పుడు ఆ ప్రభుత్వం 3 DL పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 DL చేసింది. అప్పుడు ప్రభుత్వం బీఆర్సీ పెండింగ్ పెడితే ఈయనకి ఎన్నుకున్నాం. ఎందుకంటే ఈయన ఇస్తాను మాకు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు. సిపిఎస్ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ వాగ్దానాలు నమ్మి మేము దగ్గర ఉండి ప్రభుత్వాన్ని గెలిపించినాం. ఎందుకంటే మనకు ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం అని ఆయన మాటలు నమ్మినాము. ఆ మాట నిలుపుకోవాలి. ప్రభుత్వం భవిష్యత్తులో మనుగడ కొనసాగించాలంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.